చూస్తున్నాం కదా, రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నాయి కదా వ్యవస్థలు. ఓ వ్యక్తి ఓ చోటుకి వెళ్తానన్నాడు, అతనికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? వ్యక్తిగా మనస్వేచ్ఛకే భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులు. అట్లాంటిది ఒక పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, అలాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు వై కేటగిరీ కాదు, అతను జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అతను. అలాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదనడానికి వీల్లేదే. అక్కడ రాజ్యాంగ ప్రకారం వెళ్ళడానికి వీల్లేదనడానికి వీల్లేదు. పోనీ అక్కడ వేరే ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందండి, ఆ టైంలో మీరు వెళ్ళకూడదు అని చెప్తే తప్పులేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి జగన్ వెళ్ళాలనుకున్నాడు, తప్పని చెప్పు, ఆపు నువ్వు. అక్కడేమో జగన్ ప్రోగ్రామ్ పొదుల్లో పెడితేనేమో వేరే వాళ్ళకి అనుమతిస్తావు నువ్వు జగన్కి ఎదురు వెళ్ళడానికి. ఇక్కడేమో జగన్ వెళ్తుంటే జగన్ వెళ్ళనీనంటారా? జగన్కి వ్యతిరేకులేమో జగన్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతిస్తారు, జగన్ డైరెక్ట్కి వెళ్ళడానికి అనుమతిస్తారు. అదేమంటే ఆ ఊరు చిన్నది, సందు చిన్నది. ఇప్పుడు క్రిందటిసారి ఎలక్షన్స్ కు ముందు జగన్ ఉన్నప్పుడే చిన్న చిన్న సందులో పెట్టుకోలేదు మీటింగ్లు. ఇంకోటి చిన్న సందు కాబట్టి వెళ్ళడం మానేయాలనా? ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరో పేదల ఇళ్ళకి వెళ్తున్నారు, అదేమన్నా పేద బస్తీ కాదు కదా, వాడ కాదు కదా. ఇదే బస్తీ అంటేనే పేదలది, దాన్ని ఏమంటారు, రిచ్ వాడ కాదు కదా, పేదల ఇళ్ళకే వెళ్తుంది ఆయన.